ఇప్పుడు యోనాతాను తన తండ్రితో చెప్తున్నాడు, సౌలు కుమారుడిని యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై దావీదు తిట్ల నేను నా తండ్రి అయినటువంటి సౌలు నేను చంపవలనన్న ప్రయత్నం మీద ఉన్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగియుండుము. దాచిపెట్టాలని యోనాతాను యొక్క ప్రయత్నం, కనబడితే చంపాలని తండ్రి అయినటువంటి సౌలు యొక్క ప్రయత్నం. కుమారుడేమో దాచిపెట్టాలని, తండ్రి ఏమో బయటికి లాగి చంపాలని. ఈ రెండిటి మధ్యలో దావీదు ఇరుక్కొని ఉన్నాడు. ఇప్పుడు తన తండ్రి అయినటువంటి సౌలుతోటి కుమారుడైనటువంటి యోనాతాను చెప్తా ఉన్నాడు. 4వ వచనం అంటాడు, యోనాతాను తన తండ్రి అయినటువంటి సౌలుతో దావీదుని గురించి దయగా మాట్లాడి, నీ సేవకుడైనటువంటి దావీదు నీ విషయంలో ఏ తప్పిదము చేసిన వాడు కాక బహు మేలు చేసిన కనుక రాజా నీవు అతని విషయంలో అతడు నీకు మేలు చేశాడు కాబట్టి అతనికి నీవు కీడు తలపెట్టద్దు. ఒకవేళ కీడు తలపెడితే అది నీకు పాపం అవుతుంది. కాబట్టి నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువు గాక అని నీ కుమారుడు కోరుకున్నాడు. తండ్రి కుమారుడైనటువంటి యోనాతాను మాట విన్నట్టే ఉన్నాడు. వినినటువంటి వాడిగా ఉండి యోనాతాను చెప్పినటువంటి మాటలను ఆ తండ్రి ఇస్తున్నటువంటి జవాబు ఏంటి అంటే 6వ వచనంలో, సౌలు యోనాతాను చెప్పిన మాటను ఆలకించి, ఇదిగో యెహోవా జీవము తోడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణము. మంచోడేగా. ఇప్పుడు ఏమన్నాడు? మనసు మార్చుకొని ఏమంటున్నాడు? అతనికి మరణశిక్ష. ముందేమన్నాడు? చంపమన్నాడు. ఇప్పుడు అంటున్నాడు నేను మరణశిక్ష విధించను. ఎవరి మాటిని? యోనాతాను మాటిని. అంతటితో అయిపోయిందా? సౌలు మంచోడైపోయాడా? మాట అయితే అన్నాడు, కానీ క్రియలు ఉండాలి కదా. మనసు మార్చుకున్నట్టుగా కుమారుడు ముందు కనబడ్డాడు. నేను దావీదుని ఏమి చేయను అన్నాడు. యోనాతాను కూడా నమ్మాడు. ఈ నమ్మినప్పుడు దాచిపెట్టాడే దావీదుని, ఆ దావీదుని తీసుకొచ్చి ఇంటికాడ తన తండ్రి ముందు నిలబెట్టాడు. నమ్మాడు తండ్రిని యోనాతాను, కానీ తండ్రిని నమ్మకంగా యోనాతాను మాట విన్నట్టే ఉన్నాడు. దావీదును తన ఇంటికి తీసుకొచ్చే వరకు కాముగానే ఉన్నాడు. దావీదు ఎప్పుడైతే తన కళ్ళ ముందు కనబడ్డాడో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాక్య సెలవిస్తూ ఉంది. చదువుదాం అక్కడ ఒక మాట. 9వ వచనంలో, యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను. సౌలు ఈటె చేత పట్టుకుని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుతున్న తాత్పర్యము కలిగి ఈట విసిరెను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకొనినందున ఈట గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొని. ఇప్పుడు దావీదుకున్నటువంటి ఆలోచన మనం ఇక్కడ గమనించినప్పుడు సౌలు యొక్క మనసులో ఎలాగుందంట? పై వచ్చినోళ్ళేమో కుమారుడు మాట విని యెహోవా జీవము తోడు ఎవరి మీద ప్రమాణం చేశాడు? దేవుని మీద ప్రమాణం చేసి నమ్మకంగా నేను దావీదును చంపను అని యోనాతానుతో చెప్పి, యోనాతానేమో తన తండ్రి మాటిని దావీదును దాచిపెట్టిన దావీదుని తీసుకొచ్చి తన తండ్రి ముందు నిలబెడితే, ఇప్పుడు తండ్రి పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ తన దగ్గర ఉన్నటువంటి ఈట తీసుకొని తన మనసులో ఎలాగుందనంటే ఈ ఈట పొడిస్తే దావీదు శరీరంలోకి వెళ్ళి అక్కడి నుంచి గోడకి గుచ్చుకోవాలన్నంత భావంతో తన మనసులో ఆలోచన చేసుకొని
ఎప్పుడైతే ఆ ఈట ఇసిరాడో, ఆ ఇసిరినటువంటి ఆ ఈట దావీదు తప్పించుకుని ఆ రాత్రి పారిపోయాడంట. ఈ పారిపోయినటువంటి ఈ దావీదు ఇప్పుడు దేవునికి మొరపెడుతున్నాడు. 57వ కీర్తన 1వ వచనం అంటాడు కదా, ఇదిగో నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు చూచి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపోవు వరకు. ఇదిగో ఆపదలు తప్పిపోయినాయి అనుకుంటున్నాను, కానీ ఇదిగో సౌలు తన మనసును మార్చుకోలేదు. కాబట్టి ఈ ఆపదలు తొలగిపో వరకు నేను నీ శరణు చూచి ఉన్నాను, దేవా నన్ను కరుణించయ్యా. ఎప్పుడు రాశాడు ఈ కీర్తన? దావీదు సౌలు నద్ద నుండి పారిపోయినప్పుడు రచించిన కీర్తన. ఏ సందర్భంలో? స్త్రీలు పొగిడారు, పొగిడిన స్త్రీలను పక్కన పెట్టి పొగడ్తకు కారణమయ్యినటువంటి దావీదు మీద సౌలు పగ తీర్చుకునే క్రమంలో విషపు చూపు నిలిపినటువంటి సౌలు దావీదును ఈటతో పొడవాలన్న తాత్పర్యం కలిగి అతని పట్ల ఉన్నటువంటి ఆ కోపాన్ని గుర్తించినటువంటి దావీదు ఇదిగో దేవునికి మొరపెడుతున్నాడు. పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? అడవుల్లోకి వెళ్ళిపోయి అక్కడ గుహ, ఏ గుహది? సింహాలు తలదాచుకునేటువంటి గుహలోకి వెళ్ళిపోయి అక్కడ రాత్రి జామందు దావీదు దేవునికి మొరపెడుతున్నాడు. దేవా నన్ను కరుణింపుము, దేవా నన్ను కరుణింపుము, నేను నీ శరణు చూచి ఉన్నాను అని దావీదు దేవునికి మొరపెడుతున్నాడు. దేవునికి మొరపెడుతున్నటువంటి ఆ దేవుడు ఎలాంటి వాడు ఎరిగినటువంటి దావీదు అంటున్నాడు కదా, మహోన్నతుడైనటువంటి దేవుడు, ఇదిగో నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెడుతున్నాను. దేవుడు ఎలాంటి వాడు? నాకు మొరపెట్టుమును, నేను నీకు ఉత్తరం ఇస్తాను. కొంత ఆలస్యం అవ్వచ్చు, ఆలస్యం వెనకాల మన కొరకు గొప్ప మేలును దాచిపెట్టుకున్నాడు. దావీదు జీవితంలో సంతోషం కోల్పోయినటువంటి సందర్భంలో, ఆనందం కోల్పోయినటువంటి సందర్భంలో, సమస్యల్లో ఉన్న సందర్భంలో, ఇరుకులో ఉన్న సందర్భంలో, ఒంటరిగా ఉన్న సందర్భంలో దావీదు అంటాడు, దేవా నేను నీ శరణ చూచి ఉన్నాను, నా ఎద్దుకు వచ్చు వారిని నేమాత్రము త్రోసివేయను, నాకు మొర్రపెట్టమని నేను నీకు మాట ఇచ్చిన దేవుడు, మాట తప్పనివాడు. కాబట్టి ఇదిగో దేవునికి మొర్రపెట్టినటువంటి దావీదును దేవుడు విడిచిపెట్టలేదు. ఏమంటాడు అక్కడ 57వ కీర్తనలోనే? ఇక్కడ ఒక మాట అంటాడు, ఇదిగో 6వ వచనం అంటాడు, నా అడుగులు చిక్కించుకున్నట్టుకై వారు వలవొడ్డిరి, నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. ఎవరు ఇది అంటారు కదా పెద్దలు, చేసుకున్నోడికి చేసుకున్నంత. ఇప్పుడు సౌలు జీవితము అంతమైపోయింది. సౌలు అనుకున్నాడు తన ఖడ్గంతో, తన ఈటతోటి ఎవరిని చంపాలనుకున్నాడు? దావీదును చంపాలనుకున్నాడు. ఆ సౌలు యొక్క వృత్తాంతం మొత్తాన్ని చదువుతూ చివరికి వస్తే సౌలు ఖడ్గం మీద తానే పడి చనిపోయాడు. ముగింపులో సౌలు యొక్క ముగింపు ఎలాగుందనంటే, ఎవరో చంపలా, ఖడ్గాన్ని అక్కడే పెట్టుకొని ఆ ఖడ్గంతో అతనే పొడుచుకొని అతనంతట అతడే చనిపోయాడు. ఆ ముగింపులో సౌలుని గురించి రాయబడిన మాట అది. ఇప్పుడు దావీదు అంటాడు కదా, ఇదిగో ఏ శత్రువు అయితే నా మీద పగబెట్టాడు, ఏ శత్రువు అయితే నన్ను ఇలాగ చంపాలనుకున్నాడు, ఇదిగో తాము ఏం చేశారంట? నా అడుగులు చిక్కించుకున్నట్టుకై వలవొడ్డిరి, నా ప్రాణము కృంగి ఉన్నది ఆ సమయంలో. ఇదిగో నా ఎదుట గుంట త్రవ్వి దానిలో ఎవరైతే త్రవ్వారో ఆ గుంటలో వారే పడ్డారు. ఆ గుంట ఎందుకు తవ్వారు? దావీదు పడాలని ఎదురు చూస్తున్నారు ఆ గుంటలో. కానీ దావీదు చూస్తూ ఉండగానే ఆ గుంట త్రవ్విన వారే ఆ గుంటలో వారే పడ్డారు. వారి నష్టాన్ని వారే కొని తెచ్చుకున్నారు. ఇప్పుడు దావీదు అంటాడు, 7వ వచనం అంటాడు కదా, నా హృదయము నాకు మొర్రపెట్టుము, నేను నీకు
ఎలాంటి మొరపెట్టాడు? దేవా, నేను నీ శరణజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగి వరకు నేను నీ శరణజొచ్చి ఉన్నాను అన్న దావీదు, ఇదిగో నా ఎద్దకు వచ్చేవారు నేనేమాత్రమును త్రోసివేయనన్న దేవుడు, నాకు మొర్రపెట్టమని నీకు ఉత్తరం ఇస్తానన్న దేవుడు, ఇదిగో వల ఒడ్డిన వారే, గుంట త్రవ్విన వారే తామే ఆ గుంటలో పడ్డారు. ఇప్పుడు దావీదు అంటాడు, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. ఇప్పుడు ధైర్యంగా ఉన్నాడంట, ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు, ఇప్పుడు ఆనందంగా ఉన్నాడు. తన జీవితంలో ముగింపులో ఆనందము పొందడానికి గల కారణం ఏంటంటే, నేను నీ శరణజొచ్చి దేవుణ్ణి ఆశ్రయిస్తే మనం నష్టపోం, దేవుని మీద ఆధారపడితే మనం నష్టపోం. ఒకవేళ శత్రువుది పై చేయి అన్నట్లుగా కనబడుతున్నప్పటికీ ముగింపు శ్రేష్టంగా దేవుడు ఇస్తాడు. చివరి అంతిమ ఫలితం దేవుడు మనము సంతోషించేటట్లుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దావీదు ప్రారంభములు అంటాడు, దేవా నేను నీ శరణజొచ్చి ఉన్నాను అంటాడు. 7వ వచనంలో అంటాడు, నేను నిబ్బరముగా ఉన్నానయ్యా అని అంటున్నాడు. ఈ మధ్య కాలంలో దేవునికి అప్పగించుకున్నాడు, దేవుడు తన కార్యాలను సఫలపరిచాడు. దావీదు అంటాడు, నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెడుతున్నాడు. ఇదిగో ఆ గుంట త్రవ్విన వారే ఆ గుంటలో పడిపోయారు. ఇదిగో ఇప్పుడు నా హృదయము నిబ్బరముగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నేను పాడుచు స్తుతి గానము చేసేదను. ఇప్పుడు సంతోషంతో దేవునికి మొరపెడుతున్నాడు, సంతోషంతో దేవుని స్తుతిస్తున్నాడు. ఫస్ట్ ఏమో ఏడుపుతోటి దేవునికి మొరపెట్టాడు, ముగింపులోనేమో సంతోషంతో దేవుని స్తుతించే వ్యక్తిగా దావీదు కనబడతా ఉన్నాడు. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుము, నేను వేకువనే లేచెదను, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము కంటే వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. ప్రజలలో చాలండి, ప్రజలలో నిన్ను కీర్తించెదను. ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దావీదు జీవితం ద్వారా ఇగో కన్నీరు మన హృదయంలో దాగి ఉండొచ్చు, కష్టం మన హృదయంలో దాగి ఉండొచ్చు, ఏడుపు మన హృదయంలో దాగి ఉండొచ్చు, సమస్య మన హృదయంలో దాగి ఉండొచ్చు, ఇబ్బందులు మన హృదయంలో దాగి ఉండొచ్చు, ప్రతికూల పరిస్థితులు మన హృదయంలో దాగి ఉండొచ్చు. కానీ ప్రతికూలత పరిస్థితుల్లో దావీదు అంటాడు, దేవా నేను నీ శరణజొచ్చి ఉన్నానయ్యా. కాబట్టి ఆయన శరణజొచ్చి ఉన్న వారికి హృదయము నిబ్బరముగా మార్చేవాడు. కొంత పరిస్థితులు వారికి అనుకూలంగా ఉన్నట్టే కనపడతాయి, ముగింపు దేవుడు మనకు అనుకూలంగా మార్చడానికి ఇష్టపడేవాడు. శత్రువుని మన మీద జయముందేటట్లుగా ఆయన చేయడు. అనుకున్నాడు గొల్యాతు, వీరేం చేస్తారు అనుకున్నారు, వాళ్ళు వెనకడిగేసే కొంది శత్రువుకి అనుకుంటున్నాడు నా బలం గొప్పదని అనుకుంటున్నాడు. ఎప్పుడైతే దావీదు ఎంటర్ అయ్యాడో, దావీదు శత్రువుతో మాట్లాడుతుండగా ఆ మాటలను స్థిరపరిచినటువంటి దేవుడు, కళ్ళకు కనబడుతున్నటువంటి దావీదు చిన్నవాడిగా కనబడ్డాడు శత్రువుకి. కానీ అంత గొప్ప శత్రువుని దావీదు చిన్న రాయితోటి జయించగలిగాడు. కారణం ఏంటంటే దావీదు దేవుని శరణజొచ్చి ఉన్నాడు. సమస్య పెద్దదే కావచ్చు, కానీ జవాబునిచ్చేటువంటి దేవుని మీద నీవు ఆధారపడగలిగితే పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు తప్పించడానికి ఇష్టపడుతున్నాడు. అందరం తలలు వంచుదాం.